Alright friends, a lot of 5G is here. So let's unbox the Lava Blaze 2 5G. So Lava tana first Blaze phone ni launch చేసినప్పుడు that's a great phone. ఒక ఇండియన్ కంపెనీ నుంచి ఒక మంచి ఫోన్ మంచి ప్రైస్ రేంజ్ కి అయితే లాంచ్ చేశారు. సో ఇది కూడా అలాగే లాంచ్ చేయడం అయితే జరిగింది. And let's see lot of 5G is here. పెద్ద బాక్స్ అయితే వచ్చింది. ఇది మీడియా పర్పస్ కాబట్టి సో మీడియాకి అయితే పెద్ద బాక్స్ అయితే పంపించడం జరిగింది. కానీ మామూలుగా అయితే మీకు కన్స్యూమర్స్ కి నార్మల్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. This is box you will get the Lava Blaze 2 5G. బాక్స్ చూడడానికి బ్లాక్ అండ్ సిల్వర్ లెటరింగ్ తో వస్తుంది. And let's open the box. బాక్స్ లో మీకు ఫస్ట్ గా బ్యాక్ కేస్ అయితే ఉంటుంది. సో కేస్ వచ్చేసి బ్యాక్ ట్రాన్స్పరెంట్ డిజైన్ తో వస్తుంది. కెమెరా కట్అవుట్ చాలా పెద్దగా అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి చూడొచ్చు కెమెరా మాడ్యూల్ ఎంత పెద్దగా ఉంటుందో. కేస్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి కేస్ క్వాలిటీ చాలా బాగుంది అండ్ ప్రీమియం లుక్ అయితే ఇస్తుంది. సో ఫోన్ కూడా మనకు చాలా ప్రీమియం గా అయితే ఉండబోతుంది. డాక్యుమెంటేషన్ వస్తుంది. ఫ్రీ సర్వీస్ కార్డ్ అట్ హోమ్. దీంతో పాటు మనకు USB Type-A to Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రీవియస్ బ్లేజ్ లో 15 వాట్ చార్జర్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈసారి 3 వాట్ ఇంక్రీస్ చేసి 18 వాట్ ఛార్జింగ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ లెట్స్ ఓపెన్ దిస్. నైస్ గ్లాస్ బ్యాక్. ప్రీవియస్ లావా బ్లేజ్ లో కూడా మనకు గ్లాస్ బ్యాక్ అయితే చూడడానికి దొరికింది. సో ఈసారి కూడా మనకు లావా బ్లేజ్ 2 లో కూడా గ్లాస్ బ్యాక్ అయితే ఉంటుంది. బట్ ఇది చూడడానికి చాలా షైనింగ్ అండ్ ప్రీమియం గా ఉంటుంది. సో ఇక్కడ ఉంది కదా, ఇది రింగ్ లైట్ మధ్యలో ఉంది. సో ఇది కనిపించదు బట్ మీకు నోటిఫికేషన్స్ కానీ లేకపోతే మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు దిస్ ఇస్ ద కెమెరా మాడ్యూల్ దట్ యూ విల్ గెట్. ఫ్లాట్ సైడ్స్ విత్ బ్లాక్ కలర్. ఇట్ లుక్స్ డెఫినెట్లీ ప్రీమియం ఫీల్. సో గుడ్ ఇన్ హ్యాండ్ ఫీల్. దీని వెయిట్ వచ్చేసరికి 201 గ్రామ్ అయితే ఉంటుంది. సో గ్లాస్ బ్యాక్ ఉంది కాబట్టి కొంచెం హెవీ సైడ్ ఉంటుంది. సో ఫోన్ బయట నుంచి అయితే చూసాం. లెట్స్ సీ ఇన్సైడ్. డిస్ప్లే లో ఎలాంటి చేంజెస్ లేవు. లాస్ట్ బ్లేజ్ లో ఎలాగైతే ఉంటుందో సేమ్ డిస్ప్లే అయితే ఉంది. 6.5 ఇంచ్ 90 Hz HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 450 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది. అండ్ దీంట్లో బేస్ వేరియంట్ వచ్చేసి 4GB RAM 64GB ఇంటర్నల్ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి 9999 ఉంటుంది. దీంట్లో MediaTek Dimensity 6020 ప్రాసెసర్, LPDDR4X RAM టైప్ అండ్ UFS 2.2 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. సో ప్రీవియస్ బ్లేజ్ ని చూసుకుంటే MediaTek Dimensity 700 తో లాంచ్ చేశారు. దాన్ని రీబ్రాండ్ చేసుకొని 6020 గా ఈ మొబైల్ లో లాంచ్ చేశారు. సో అంత స్కోర్ విషయానికి వస్తే 4 lakh అబౌవ్ వస్తుంది. బట్ గుర్తుంచుకోండి, ఈ మొబైల్ వచ్చేసి మనకు అండర్ 10,000 లో లాంచ్ అయింది కాబట్టి రెస్పెక్టబుల్ స్పెసిఫికేషన్స్. సో దీంట్లో ఒక ఎక్స్ట్రా ఫీచర్ రింగ్ లైట్ తో వస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మీకు ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అయితే మీకు ఇది బ్లింక్ అవడం జరుగుతుంది. దీంట్లో మీరు రింగ్ లైట్ బ్రైట్నెస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సో అండర్ 10,000 లో రింగ్ లైట్ అయితే ఎవరు బట్ లావా ఇస్తుంది. అలాగే దీంట్లో వర్చువల్ RAM సపోర్ట్ ఉంది. 4GB తీసుకుంటే 4GB ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అదే 6GB తీసుకుంటే మీరు 6GB ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే 6GB వేరియంట్ తీసుకోండి. దాంట్లో 6GB RAM అండ్ 128GB స్టోరేజ్ వస్తుంది. బట్ దిస్ ప్రైస్ ఈస్ ఓన్లీ 1000 ఎక్స్ట్రా ఫర్ బేస్ వేరియంట్. బట్ వన్ థింగ్, UI లో మాత్రం చాలా క్లీన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు ఎలాంటి బ్లోట్ వేరే యాప్స్ లేకుండా అండ్ థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా చాలా క్లీన్ UI అయితే ఉంటుంది. అలాగే దీంట్లో OS విషయానికి వస్తే Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ దీంట్లో 1 year మేజర్ అప్డేట్స్ ఇస్తారు. అలాగే 2 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తారు. సిమ్ ట్రే విషయానికి వస్తే 2 సిమ్స్ కార్డ్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే SD కార్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో సెన్సార్స్ విషయానికి వస్తే దీంట్లో గైరో సెన్సార్ అనేది మిస్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ సెన్సార్ రెండు ఉన్నాయి. దీంట్లో కనెక్టివిటీ విషయానికి వస్తే ఓవరాల్ గా 8 బ్యాండ్స్ అయితే 5G బ్యాండ్స్ ఉన్నాయి. అండ్ మన ఇండియాలో ఓవరాల్ గా ఉన్న బ్యాండ్స్ అన్ని దీంట్లో సపోర్ట్ చేస్తాయి. అండ్ అలాగే Wi-Fi 5 అండ్ Bluetooth 5.1 సపోర్ట్ ఉంది. దీంట్లో డ్యూయల్ 4G వర్డ్ సపోర్ట్ కూడా ఉంది. దీంట్లో ఎక్స్ట్రా డైలర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు గూగుల్ డైలర్ వస్తుంది, ఆల్సో లావా డైలర్ కూడా వస్తుంది. సో మీరు ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు. లావా డైలర్ అంటే మీకు కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా. మల్టీమీడియా విషయానికి వస్తే HD ప్లస్ డిస్ప్లే ఉంది. అలాగే వైడ్ వైన్ L3 సపోర్ట్ కూడా ఉంది. బాటమ్ లో మీకు ఫైరింగ్ మోనో స్పీకర్స్ వస్తాయి. స్పీకర్స్ క్వాలిటీ ఇస్ యావరేజ్ అండ్ మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ కూడా యావరేజ్ గా అయితే పర్ఫామ్ చేస్తుంది. ఈ మొబైల్ 10,000 లో రాబోతుంది కాబట్టి మనం దానికి మించి ఎక్స్పెక్ట్ చేయలేం. సో గేమింగ్ ఆడాలంటే లో టు మీడియం సెట్టింగ్స్ లో గేమింగ్ చేయొచ్చు. గైరో సెన్సార్ లేదు కాబట్టి మీకు BGMI ఇలాంటి ఏమన్నా ఆడేటప్పుడు మాత్రం కొంచెం కష్టం అయిపోతుంది. మీరు ఫింగర్స్ తో మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. సో లెట్స్ టాక్ అబౌట్ ద కెమెరాస్. 50MP ప్రైమరీ సెన్సార్, VGA డ్యూయల్ కెమెరా సెన్సార్ ఉంది. సో ఫ్రంట్ లో చూసుకుంటే మనకు థ్యాంక్ గాడ్ పంచ్ హోల్ అయితే ఇవ్వడం జరిగింది. సో పంచ్ హోల్ లో మనకు 8MP సెల్ఫీ క్యామ్ అయితే ఇవ్వడం జరిగింది. కెమెరా వచ్చేసి మనకు లో లైట్ లో మాత్రం కొంచెం యావరేజ్ గా పర్ఫామ్ చేస్తుంది. సో డే లైట్ లో ఎలాంటి ఇష్యూస్ లేకుండా కెమెరా అబౌవ్ యావరేజ్ గా పర్ఫామ్ చేస్తుంది. ఇంట్లో మనకు 4K వీడియో సపోర్టింగ్ లేదు కానీ బట్ బ్యాక్ కెమెరాతో మనకు 2K వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు IP52 రేటింగ్ సపోర్ట్ కూడా వస్తుంది. ఓ మై గాడ్, IP52 రేటింగ్ అండర్ 10,000 లో. సో గుర్తుంచుకోండి గైస్, దీంట్లో IP రేటింగ్ కూడా ఉంది. అమెజాన్ లో ఆల్రెడీ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చూడండి. బేస్ వేరియంట్ 4GB RAM 64GB ఇంటర్నల్ వచ్చేసి 9999 మాత్రమే. అలాగే 6GB RAM అండ్ 128 వేరియంట్ వచ్చేసి 10,999 మాత్రమే. సో ప్రీవియస్ బ్లేజ్ తో కంపేర్ చేసుకుంటే మేజర్ డిఫరెన్స్ అయితే లేవు కానీ బట్ ప్రీమియం లుక్ అయితే ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు దిస్ ప్రైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ బై బై, ఆల్వేస్ కీప్ స్మైలింగ్.